హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసుకుందామండి. పోయిన ఇయర్కి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఎంతవరకు ఎక్స్పెక్టేషన్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే దాంట్లో కట్ ఆఫ్కి మనం రీచ్ అవుతాం, ఈవెంట్కి ప్రాక్టీస్ చేయాలా చేయొద్దా అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్. ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ కట్ ఆఫ్ యాక్చువల్గా మనం ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్. తర్వాత మనం ఈ ఈ ఇయర్ 25లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ తర్వాత చేసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్ పోయినసారి ఆర్ఆర్బి గ్రూప్ బిలో కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ వాళ్ళకి ఈవెంట్కి మాత్రమే 60 to 65 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ అయింది. ఫైనల్ మన ఈవెంట్ అయిన తర్వాత ఫైనల్ వచ్చేసి 72కి కట్ ఆఫ్ అయిందన్నమాట ఓపెన్ వాళ్ళకి. అదే ఓబీసీ వాళ్ళకి అయితే 55 నుంచి 65 మధ్యలో, అంటే ఈవెంట్కి 55 వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్కి ఎలిజిబుల్ అయ్యారు. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 60 to 60+ ఉన్న వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ గ్రూప్ బి జాబ్ వచ్చింది అనమాట. అలాగే ఎస్సీ వాళ్ళకి అయితే 45 నుంచి 55 లోపు ఉన్న వాళ్ళందరికీ ఈవెంట్స్కి పిలిచింది అనమాట. వాళ్ళందరికీ ఈవెంట్ సెలెక్ట్ అయ్యి ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 52+ ఉన్న వాళ్ళకి మాత్రం ఫైనల్ జాబ్ వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్. సో అలాగే ఎస్టీ వాళ్ళకేమో 42 నుంచి 50 వరకు ఉన్న వాళ్ళందరినీ ఈవెంట్కి పిలిచింది ఫ్రెండ్స్. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 50+ పెట్టారు. అయితే దీంట్లో 4 ఫైనల్ 4 లీస్ట్ వరకు తీసుకుంటాం, అంటే ఇంకా కట్ ఆఫ్ 0 పాయింట్లలో తగ్గుతుంది. అలాగే మనం 25 రీసెంట్గా మనం రాసిన 25 ఈవెంట్కి ఎంత వస్తే కట్ ఆఫ్ అనేది మనం రీచబుల్ అవుతాం అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 70 నుంచి 80, 65 నుంచి 65 to 75, 60 to 70, 55 to 65. అదే ఈ సంవత్సరం 2026లో ఈవెంట్కి మనం క్వాలిఫై అవ్వాలంటే 70 నుంచి 80 వరకు మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈవెంట్కి క్వాలిఫై అవుతారు. ఫైనల్ సెలక్షన్కి ఇంకా కొంచెం మార్క్స్ అనేది పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఓబీసీ వాళ్ళకి 65 నుంచి 75 వరకు వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు. ఈవెంట్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్స్ ప్రిపేర్ అయితే మీరు ఆటోమేటిక్గా
జాబ్ అంటే ఈవెంట్‌లో చాలా మందికి చాలా విషెస్ ఉంటాయి కాబట్టి మీకు జాబ్ కన్ఫర్మ్‌గా క్వాలిఫై అవుతారని నా హోప్ అన్నమాట. అలాగే ఎస్సీ వాళ్ళకి 60-70 వరకు 60-70 వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్‌కి క్వాలిఫై అవుతారు. ఎస్టీ వాళ్ళు 55-65 వరకు వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్‌కి క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ మార్క్స్ ఈ రేంజ్‌లో వచ్చిన మార్క్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఈవెంట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో నోటిఫికేషన్ కూడా 2026 గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇన్ని పోస్టులని అనౌన్స్ చేసి అప్లికేషన్ కూడా మనం పెట్టుకున్నాం అన్నమాట. సో ఈ మార్క్స్ వచ్చినాయి. అలాగే ఈ మార్క్స్‌తో ఈవెంట్ క్వాలిఫై అయ్యి ఫైనల్‌కి ఎంత ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటదనేది మనం చూసుకుందాం రండి ఫ్రెండ్స్. 75 ప్లస్ వచ్చిన వాళ్ళు ఓసీ వాళ్ళు, 67 ప్లస్ వచ్చిన వాళ్ళు, 65 ప్లస్ వచ్చిన వాళ్ళు అండ్ 60 ప్లస్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ ఫైనల్ సెలక్షన్ మీరు కావాలనుకుంటే 75 ప్లస్ రా మార్క్ ఉంటే మీకు కంపల్సరీగా ఫైనల్ లిస్ట్‌లో మీరు జాబ్ వచ్చినట్టు. అలాగే ఓబీసీ వాళ్ళకి 67 ప్లస్ ఉంటే మీకు కంపల్సరీగా జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకి 65 ప్లస్ ఉంటే రా మార్క్స్ మాత్రమే ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను మీకు, రా మార్క్స్ మాత్రమే. 65 ప్లస్ ఉంటే మీకు కంపల్సరీగా మీరు ఫైనల్ లిస్ట్‌లో అంటే 1:1లో మీరు ఉంటారు. తర్వాత ఎస్టీ వాళ్ళు 60 ప్లస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా 60 ప్లస్ ఉన్నవాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఫైనల్ లిస్ట్‌లో జాబ్‌లో ఉంటారు. ఏ జోన్ అయినా పర్వాలేదు. ఈ ఈ రేంజ్ మార్క్స్ వస్తే ఏ జోన్ అయినా పర్వాలేదు, జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. 2026 గ్రూప్ డి 22,000 పోస్టులకు ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవెంట్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మంచిగా చదివితే ఈ జాబ్‌లకి వీటికి మీరు మళ్ళీ రాసుకోవడానికి ఇవి చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంది దగ్గర డేటా తీసుకొని నేను చాలా ఇప్పుడు ఈ 2-3 మంత్స్ తర్వాత చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే డేటా లేనిది మనం ఏది అబద్ధంగా మాట్లాడితే మీకు కూడా నష్టం. ఎందుకంటే నేను కూడా యాస్పైరెంట్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్గా నిలబడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఓ రేంజ్లో తయారు చేసి మీ అందరికీ అంటే మీ సపోర్ట్తో నేను ముందుకు వస్తానని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.